పురుగింటి కూర పుల్లగా ఉంటుందని మన ఊర్లలో వినుంటాం. అది ఎంత పుల్లగా ఉంటుందో ఒకసారి స్టోరీ చూద్దాం. ఈ బ్యాగులు చూసారా మీరు? ఈ బ్యాగులు ప్రతి ఒక్క ఇండియన్ వాళ్ళ ఇంట్లో సామాన్లు కొనడానికి కానీ పెద్ద పెద్ద సరుకులు కొన్నప్పుడు కానీ వీళ్ళన్నీ ఫ్రీగా వేస్తుంటారు. అది ఇప్పుడు ఈ బ్యాగులు అమెరికాలో ఈ బ్యాగ్ కాస్ట్ ఎంత అవుతుందంటే సుమారు 4100 రూపాయలు పెట్టి కొంటున్నారు. అది కూడా ఈ బ్యాగ్ని సెల్ చేసేది ఎవరంటే నార్డ్స్ట్రామ్. ఈ నార్డ్స్ట్రామ్ ఎవరంటే అమెరికాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ అండ్ లగ్జరీ షోరూమ్. అండ్ ఈ బ్యాగులు ఇప్పుడు తయారు చేసేది ఎవరంటే పౌబ్లో అని ఒక జపనీస్ వన్ ఆఫ్ ది రిచెస్ట్, ఇది కూడా రిటైలర్ అనమాట, మ్యానుఫ్యాక్చరర్. సో వీళ్ళందరూ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలో ఒక లగ్జరీ షోరూంలో దీన్ని సెల్ చేస్తున్నారు. ఆ కాస్ట్ కూడా ఎంత అంటే ఆల్మోస్ట్ 4100 రూపాయలకి అమ్ముతున్నారు. దీన్ని ఒకసారి చూద్దాం. దీన్ని ఎలా బ్రాండ్ చేస్తున్నారంటే ఆ షోరూంలో ఇండియన్ సోవెనిర్ బ్యాగ్. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళండి, లేదంటే ఒక ఇండియన్ కల్చర్కి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఈ బ్యాగ్ను వాడండి అని ఇంత కాస్ట్లీలో అమెరికాలో ఈ బ్యాగ్ని అనేది అమ్ముతున్నారు. మనకు తెలుసు, మనం ఎక్కడ ఇండియాలో ఏ వస్తువులు కొన్నా కొంచెం హై అమౌంట్లో కొన్నా ఈ బ్యాగులన్నీ ఫ్రీగా ఇస్తుంటారు. బట్ దీన్ని ఇప్పుడు అమెరికాలో దాదాపు 4100 రూపాయలకి అమ్ముతున్నారనమాట. దీన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే ఇట్ మార్కెటెడ్ యాజ్ ఏ మస్ట్ హ్యావ్ ఎనీ ట్రావెలర్ ఆర్ లవ్ ఫర్ ఇండియన్ కల్చర్. సో ఈ విధంగా దీన్ని మార్కెట్ చేస్తున్నారనమాట అమెరికాలో. చూడండి, ఇట్ మస్ట్ హ్యావ్ ఈ విధంగా మార్కెట్ చేస్తున్నారు. వీడియో కొంచెం చిన్నగా అనిపించచ్చు, దీన్ని కూడా వీడియో చేయాలా అనిపించచ్చు. బట్ మన ఇండియన్ కల్చర్ని ఈ విధంగా అమెరికాలో ఇంత లగ్జరీగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు చేయాలనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మా బ్యాగుల మీద కూడా వాళ్ళు ఏం రాశారంటే రమేష్ స్పెషల్ నమ్కీన్ అని, లేదంటే అనిత కాన్ఫెక్షనరీ వర్క్స్ అని, లేదంటే చేతక్ స్వీట్స్ అని, ఇలాంటి మన ఇండియన్కి సంబంధించిన మ్యాటరే పబ్లిష్ చేసేసి ఇలాంటివన్నీ అమ్ముతున్నారనమాట. సో మన ఇండియన్ కల్చర్ని ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నందుకు మనం కొంచెం థ్యాంక్స్ చెప్పాలి. బట్ అంతే కదా, పొరుగింటి కూర పుల్లగా ఉంటుంది అన్నట్టు. సో ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ యాజ్ ఏ ఇండియన్గా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కాబట్టి ఇలాంటి వీడియో కూడా చేశాను. అంటే మనకు తెలియాలి కదా మన కల్చర్ని అదర్ కంట్రీస్లో ఎలా యూజ్ చేస్తున్నారు. మనం చాలా చిన్నగా చూస్తాం ఈ బ్యాగ్స్ని, బట్ ఇదే ఒక అమెరికాలోనే వన్ ఆఫ్ ది లగ్జరీ షోరూంలో దీన్ని ఇప్పుడు సెల్ చేస్తున్నారు. దీన్ని మార్కెట్ చేసేది, మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా ప్యాబ్లో, ఇది ఒక జపనీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఇది కూడా వన్ ఆఫ్ ది లగ్జరీ అండ్ టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనమాట. వీళ్ళు రిటైల్ చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.